ఇప్పుడు టాపిక్ స్ప్రెడ్ ఆపరేటర్. ఈ స్ప్రెడ్ ఆపరేటర్ ఏంటంటే మనకి 2 లేదా అంతకన్నా ఎక్కువ యారేస్ కానీ ఆబ్జెక్ట్స్ కానీ ఉంటే వాటి తాలూకా వాల్యూస్ కానీ లేదా ప్రాపర్టీస్ని కానీ కలిపి ఒక దాంట్లో చూపించే ప్రాసెస్సే ఈ స్ప్రెడ్ ఆపరేటర్. అండ్ అది ఎలా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ప్రెడ్ ఆపరేటర్ని ఈ 3 డాట్స్ రిప్రజెంట్ చేస్తాయి. అంటే ఈ 3 డాట్స్ యూజ్ చేసి ఈ స్ప్రెడ్ ఆపరేటర్ ద్వారా మనం యారే నుంచి కానీ లేదా ఆబ్జెక్ట్స్ నుంచి కానీ వస్తున్న వాల్యూస్ని మర్జ్ చేసి ఒక యారేలో కానీ ఒక ఆబ్జెక్ట్లో కానీ చూపించవచ్చు. సో ఫస్ట్ నేను ఒక కాంపోనెంట్ క్రియేట్ చేసి ఇక్కడ ఒక వేరియబుల్ డిఫైన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ కాన్స్ట్ 1 అని ఒక వేరియబుల్ తీసుకొని దీనికి ఒక యారే లోపల యాపిల్ మ్యాంగో అండ్ ఇంకొక వేరియబుల్ తీసుకొని గ్రేప్స్ ఆరెంజ్, ఇంకొక 3 అని వేరియబుల్ తీసుకొని దీనికి పైనాపిల్, తర్వాత బనానా అని ఇంకొక వాల్యూ ఇచ్చారు. సో ఇప్పుడు మనకి 3 యారేస్ ఉన్నాయి. ఈ 3 యారేస్ నుంచి వస్తున్న వాల్యూస్ని స్ప్రెడ్ ఆపరేటర్ ద్వారా ఒకే యారే లోపల మర్జ్ చేసి చూపించేదే ఈ స్ప్రెడ్ ఆపరేటర్ తాలూకా కాన్సెప్ట్. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఫ్రూట్స్ అనే వేరియబుల్ తీసుకొని ఇప్పుడు 1 యారే నుంచి వస్తున్న వాల్యూస్ అంటే డాట్ 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 3 డాట్స్ వాడి 1 అనే వేరియబుల్ రాసి కామా ఇచ్చి 3 డాట్స్ 2, అలాగే 3 డాట్స్ 3. ఇప్పుడు 3 డాట్స్ యూజ్ చేసి ఒక్కొక్క వేరియబుల్ పాస్ చేశాను. అంటే ఈ 3 డాట్స్ యూజ్ చేస్తే ఈ వేరియబుల్ లోపల ఉన్న వాల్యూస్ ఒకే యారేలో మర్జ్ అయ్యాయి. సో ఇప్పుడు ఈ ఫ్రూట్స్ని అవుట్పుట్ చేసి console.log ఫ్రూట్స్ని అవుట్పుట్ చేశారు. సేవ్ చేసి అవుట్పుట్కి వెళ్తే కన్సోల్లో చూస్తే చూడండి, ఇక్కడ మనకి యారేలో ఇప్పుడు 6 వాల్యూస్ ఉన్నాయి. అంటే ఇంతకుముందు ఇండివిజువల్గా ఒక్కొక్క యారే లోపల 2 వాల్యూస్ ఉంటే ఇప్పుడు ఈ ఫ్రూట్స్ అనే యారే లోపల ఈ 3 యారేస్ నుంచి వస్తున్న వాల్యూస్ మర్జ్ అయ్యి ఒకే యారేలో వాల్యూస్ కింద ఫామ్ అయింది. ఇప్పుడు ఇదే ప్లేస్లో నేను ఒక ఆబ్జెక్ట్ తీసుకొని కాన్స్ట్ obj1, ఈ ఆబ్జెక్ట్కి ఒక ఆబ్జెక్ట్ లోపల ఏకి ఒక 1 అని వాల్యూ, అలాగే బికి 2 అని వాల్యూ ఇచ్చాను. ఇంకొక ఆబ్జెక్ట్ తీసుకొని obj2 ఈజ్ ఈక్వల్ టు ఈ ఆబ్జెక్ట్ లోపల సికి 3 వాల్యూ ఇచ్చాను, డికి 4 అని వాల్యూ ఇచ్చాను. ఇప్పుడు ఈ రెండింటినీ కలిపి ఒక వేరియబుల్లో టోటల్ అనే ఒక వేరియబుల్ తీసుకొని ఈ ఆబ్జెక్ట్ లోపల ఈ obj1, 3 డాట్స్ obj2 ఇలాగ ఈ 2 ఆబ్జెక్ట్స్ని మర్జ్ చేసి ఇప్పుడు console.log టోటల్ని అవుట్పుట్ చేశాను. సేవ్ చేసి అవుట్పుట్కి వెళ్ళి కన్సోల్లో చూడండి, మనకి ఈ 2 ఆబ్జెక్ట్స్ నుంచి వస్తున్న వాల్యూస్ కూడా మర్జ్ అయ్యి ఒకే ఆబ్జెక్ట్ లాగా ఫామ్ అయింది. ఓకే, సో ఇలాగా మనం స్ప్రెడ్ ఆపరేటర్ యూస్ చేసి ఆబ్జెక్ట్స్ నుంచి కానీ లేదా యారేస్ నుంచి కానీ వస్తున్న వాల్యూస్ని కలిపి ఒకే దాంట్లో చూపించవచ్చు.